నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం రాశి ఫలాలు అంటే జనవరి 18 టు జనవరి 24 గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడి యొక్క సంచారం ధనస్సు, మకర, కుంభరాశుల్లో, మకర రాశిలో రవి సంచారం, అదేవిధంగా శని మీనంలోను, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, చాలా గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ ఇలా 5 గ్రహాలు చెప్పాలంటే మకర రాశిలో ఉన్నాయి. ఇంకా గురుడు మనం చూసినట్లయితే మిథున రాశిలో గురు సంచారం ఉన్నది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయి, మనం ఏ పరిహారాలు చేయాలి, ఏ పరిహారాల ద్వారా మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు, మనకి కార్యజయం, ధనలాభం ఏ విధంగా లభిస్తుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే వీళ్ళలో గురుడు అయితే సప్తమ స్థానంలో రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. అంటే వేళకి విందులు వినోదాల్లో పాల్గొనడం, ఆత్మస్థైర్యం పెరగడం, ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరగడం, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగించే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ గురుబలం, శని బలం, మిగిలిన గ్రహాల యొక్క బలాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్న కారణం చేత ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి, మంచి ఆలోచనతో చేయాలి, నిదానంతో చేయాలి. అంటే మనం విజయం సాధించగలము అనేటువంటి నమ్మకం పెట్టుకోకూడదు. మన వంతు మనం చేసామా లేదా, పని అది అంతటి దాని అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి. కొన్ని దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు వాయిదా వేయాలి. ప్రతి పని కూడా శ్రద్ధ అనేది అవసరం. ఉద్యోగపరమైన సమస్యలు పెద్దగా ఉండవు. రాజకీయ పరంగా కూడా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ సామాన్యంగా ఉంటాయి. వ్యాపార పరంగా కూడా చూసిన ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రమే ఉంటాయి తప్ప విశేషమైనటువంటి లాభాలు అయితే కనపడలేదు. అంచేత కర్కాటక రాశి వారు అన్ని విషయాల్లో మంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అంటే ఈ వ్యాపారస్తులు కూడా జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, స్వతంత్ర వృత్తి వారు, చేతి వృత్తి పనివారు, కార్మికులకి సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. విశేషమైన వ్యాపారాలు వాయిదా వేసుకోవాలి. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి.